నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి, కొన్ని విషయాల గురించి చెప్పాలనుకున్నాను. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. మొదటగా ఒక మంచి మాట. మనిషి బ్రతకాలంటే 2 విషయాలు ఖచ్చితంగా పాటించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? 1, నలుగురిని మోసం చేయకుండా ఎలా బ్రతకాలి అని. 2, అదే నలుగురితో ఎలా మోసపోకుండా బ్రతకాలి అని. కానీ మొదటి చెప్పుకుందాం. మనం బ్రతికేదానికంటే ఎదుటి వాళ్ళని ఎలా మోసం చేసి బ్రతకాలా అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు చాలామంది, నాకు తెలిసి. దీనికి ఎలా చెప్పాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ఇది ఎగ్జాంపుల్ అంటే ఏదో నేను కల్పితం కాదు, రియల్ సంఘటన మా ఊరిలో జరిగింది. పేర్లు అయితే వద్దు, ఎందుకంటే ఈ వీడియో తను చూశాడంటే ఖచ్చితంగా మళ్ళీ తను జరిగిన మోసాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడతాడు. కాబట్టి పేర్లు చెప్పకుండా వ్యక్తుల గురించి, జరిగిన మోసం గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. 2 వ్యక్తులు, వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారో నాకైతే తెలియదు. నేను చూసినప్పుడు మాత్రం చాలా మంచిగానే ఉన్నారు, క్లోజ్గానే ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఒక 10 ఎకరాల పొలం తీసుకున్నారు. ఫార్మింగ్, సంక్రాంతి రోజు కదా ఈ స్టోరీ చెప్పాలనుకున్నాను. 10 ఎకరాల పొలం తీసుకున్నారు. వాళ్ళు ముందుగా ఎలా అనుకున్నారంటే ఫస్ట్ పంట ఒకరికి, సెకండ్ పంట ఒకరికి లాభాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ పంట వేశారు, మంచిగా ఆలోచించే వేశారు, మంచిగా లాభాలు వచ్చాయి. ఒక అతను తీసుకున్నాడు. రెండోసారి పంట వేశారు, ఈసారి కూడా మంచిగా లాభాలు వచ్చాయి. సో సెకండ్ అతను తీసుకున్నాడు. మూడో పంట వేయగానే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం మంచిగా ఆలోచించి మంచి పంట వేశారు. సో ఈసారి పర్లేదు, నార్మల్గా వచ్చి. 4వసారి వేసినప్పుడు మాత్రం పంట వేసిన తర్వాత కొద్ది రోజులకి ఒడిదుడుకులు ఉంటాయి కదా. సో పంట వేసిన తర్వాత ఈ పంటకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫస్ట్ పంట తీసుకున్న అతను ఏమనుకున్నాడంటే, మనం పంట వేసినప్పుడు మాత్రం లాభాలు చాలా తక్కువ వచ్చాయి, వీడి పంట తీసుకుంటే నాకంటే మంచిగా బ్రతుకుతాడని ఏం చేశాడంటే మొదటగా 20% పంటను తనకు చేతికిచ్చి, అరే అక్కడికి వెళ్ళి అమ్ము, ఈ మిగతా 80% పంటను నేను కోసి విడతల వాదిగా పంపిస్తూ ఉంటాను అన్నాడు. సరే అని తను నమ్మి తన స్నేహితుడిని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 20% పంట అమ్మేశాడు. వీనికి చెప్పగానే ఇక్కడ ఏం చేశాడంటే ఈ పంటను ఒకరోజు డిలే చేశాడు, అది లేట్ చేసి పంట రంపించాడు. అక్కడికి ఏమైంది, అది కాస్త కుళ్ళిపోయింది. సరే ఏం చెప్పాడంటే, అరే నా తప్పు కాదు, సంథింగ్ అని చెప్పి ఎట్లా చెప్పాడు. సరే ఇంక మిగతాదన్నా పంపించు, పర్లేదులే, మంచి డిమాండ్ ఉంది కదా, మిగతా పంటకైనా కూడా మనం చూసుకుందాం, నష్టం పూరించుకుందాం అని చెప్పాడు. సరే కదా అని రెండో పంట పంపించేటప్పుడు, మూడోసారి ఈత పంపించేటప్పుడు ఏం చేశాడంటే, రే అక్కడ లాభం కంటే అదే రేటుకి ఇక్కడ కూడా ఇస్తున్నారు, సో నువ్వు ఒక్కరోజు అక్కడే ఉండు, 2 రోజులు ఒకరోజు అని 2 రోజులు కానీ అక్కడే ఉండు, ఈ పంట ఇక్కడ నేను లాభాలు చూసుకొని నీకు పంపిస్తాను అని చెప్పాడు. సరే కదా, ఫ్రెండే కదా నమ్మి అక్కడే ఉంచాడు. వీడు ఈ 2 రోజులు పంట మొత్తాన్ని కోసి పొలంలోనే ఉంచి పంపించలేదు. సో ఈ పంట అంతా మొత్తం కాస్త పాడైపోవడం మొదలుపెట్టింది. వాడికి ఏం చెప్పాడు, అరే వీళ్ళు చెప్పారు కానీ వాళ్ళు మనకి ఇచ్చిన రేటు కంటే తక్కువ రేటు దొరికిందని వదిలేశారు అని చెప్పాడు. ఇప్పుడు ఈ పంట అక్కడ పంపించేలోపు ఈ రవాణాలో అది కూడా పాడైపోయింది. సో మనవాడు అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇక్కడ కూలీల ఖర్చు, 2 ట్రావెల్ ఖర్చు, పంట నష్టం, 3 నష్టాలు తన మీద పడ్డాయి. సరే కదా అని సరేలే ఏదో ఒకటి నమ్మించి 5వ పంటకైతే మళ్ళీ వేశారు. వేస్తూనే రే లాస్ట్ టైం పంట నేను నష్టపోయాను కదా, ఇక్కడ ఇంకా 4 సార్లు అయిపోయాయి, ఈసారి వేసే పంట 50-50 తీసుకుందాం, సగం తీసుకుందాం అని చెప్పాడు. ఓకే తీసుకుందాం అని ఫిక్స్ అయితే ఫస్ట్ సగం నేను తీసుకుంటాను రా, ఎందుకంటే లాస్ట్ టైం నష్టపోయాను కదా, అప్పులు కాస్త ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. సరే అని చెప్పాడు. అదే పంటను పచ్చి పంట తీసుకుంటుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత అడ్వాన్స్ తెచ్చుకున్నారు. కొంత అడ్వాన్స్ తెచ్చుకొని విడుదల వారీగా 10% పంట పంపించేవాళ్ళు. 4-10 సార్లు పంపించట్లే మంచిగాని పంట. 5వసారి ఏం చేశారంటే కాస్త ఒక్కరోజు మార్చి పంపించారు. సో అది ఒక్కరోజు మార్చి పంపించిన కారణంగా కాస్త వస్తువు పాడైంది, పచ్చి వస్తువు పాడైపోతుంది కదా, అదే చేశాడు. సరే ఇంకా రెండోసారి ఇంకా 50% పంట ఉంది. సో ఈసారి ఏం చేశారంటే రే స్టాకు ఎక్కువ కావాలని
20% పంట అనిపించారు. ఓకే, మళ్ళీ రేవు 2 రోజులు అవసరం లేదంటే ఈరోజు తొందరగా పంపించాలంటే మళ్ళీ ఇంకొక 20% కూడా పంట పంపించారు. ఇది సెకండ్ వాడికి అర్థం కావట్లేదు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని. సో లాస్ట్ పంట 10% అది తీసుకొని అక్కడికి వెళ్తే ఏం జరిగిందంటే, ఎవరు పంపిమన్నారు ఇంత సరుకును, మాకు వద్దు అని మొత్తం ఇచ్చిన సరుకును మొత్తాన్ని దీనికి తిరిగి పంపించేశారు. మీకు ఈ కథను బట్టి మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఖచ్చితంగా తిరిగి మనము వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇంకొకసారి నన్ను మోసం చేస్తే నీ లైఫ్లో నువ్వు కోలుకొని లేని విధంగా నేను చేస్తాను అని. అందరూ అంటారు కదా, ఒకరు అలానే ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా అంతే అయితే వాళ్ళకు మనకు తేడా ఏంటి అని. ఈ తేడాలు ఎక్కడ చూసుకోవాలంటే, ఒక మనిషి సాయం చేస్తున్నప్పుడు మనం కూడా వానికంటే కాస్త ఎక్కువ తక్కువ సాయం చేసి అక్కడ పోల్చుకోండి. ఒక మనిషి మనం మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా వానికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచించుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆలోచించుకోలేదంటే వాడు మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.